అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాను. అదేంటంటే మిర్రర్ యూస్ చేయకుండా మేకప్ ఎలా యూస్ చేయాలనేది. ఆబ్వియస్లీ మిర్రర్ లేకుండా అంటే మేకప్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కెమెరా ముందు మనం ఐలైనర్ పెట్టుకోవాలన్నా లేకపోతే కాటిక్ పెట్టుకోవాలన్నా కంపల్సరీగా మిర్రర్ ఉండాలి. మిర్రర్ తోనే పెట్టుకుంటూ చేస్తాం. బట్ వితౌట్ మిర్రర్ తో మేకప్ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. బట్ నేను ఛాలెంజ్ అనేది నాకు తెలిసి సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే యాక్చువల్లీ సింపుల్గా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్కి బేస్ చేసుకుని నేను సమ్మర్ స్వెట్ ప్రూఫ్ మేకప్ ట్రై చేశాను నేను. సో ఇదైతే చాలా బాగుంటుంది. మనకి స్వెట్ అనేది అసలు కనిపించదు. బికాస్ సమ్మర్లో ఎక్కువ మనకి స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. సో స్వెట్ ప్రూఫ్ సమ్మర్ మేకప్ చేశాను నేను. అండ్ ఇది ఓవరాల్ మేకప్ ఎలా ఉంది అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేస్తే ఇది జస్ట్ నార్మల్ డ్రెస్ మెటీరియల్, కాటన్ డ్రెస్ మెటీరియల్ వేసుకున్నాను. ఇది లక్కీలో మా అక్క బర్త్డేకి నాకు ఒక 3 years బ్యాక్ అనుకుంటాను ప్రెజెంట్ చేసింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇవి నాకు గిఫ్టెడ్ ఇయర్ రింగ్స్. సో అంతే సింపుల్ మేకప్. నేను ఏ ప్రోడక్ట్స్తో చేశాను అనేది మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెఫినెట్గా చెక్ చేయండి. సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎలా మేకప్ చేసుకున్నాను అన్నది. సో ఫస్ట్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను అరోమా మ్యాజిక్ విటమిన్ సి వైటనింగ్ జెల్. సో ఫస్ట్ ఏంటంటే ప్రైమర్కి ముందు నేను ఇది మాయిశ్చరైజర్లో అప్లై చేసేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్ మాయిశ్చరైజ్డ్ అయి ఉంటుంది కదా. టోనర్ కూడా అప్లై చేసేసాను, నేను ప్లమ్ టోనర్ యూజ్ చేశాను. తర్వాత వచ్చేస్తే నేను గుడ్ వైబ్స్ లెమన్ లిప్ బామ్. లాస్ట్లో మనం లిప్స్టిక్ అనేది వేసుకుంటాం కదా. సో ఈలోపు మన లిప్స్ అనేవి మాయిశ్చరైజ్డ్ అవుతాయి కాబట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది. తర్వాత నేను ఎన్వేబీ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో చీక్స్ దగ్గర, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, నెక్స్ట్ మనకి ఎక్కడైతే హైలైట్ అవ్వాలి అని అనుకుంటామో సో అక్కడ పార్ట్స్ అన్నిటి దగ్గర నేను రాసుకుంటున్నాను ప్రైమర్. తర్వాత నేను లాక్మీ అబ్సల్యూట్ ఇల్యూమినేటింగ్ ఫౌండేషన్ షేడ్ నెంబర్ 01. సో ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నేను ఇది నాకైతే నా ఫేస్లోకి కరెక్ట్గా ఈ షేడ్ బాగా మ్యాచ్ అయిపోయింది. అంటే ఏదో మేకప్ వేసుకున్నట్టు కాదు కానీ న్యాచురల్గా ఉన్నట్టుంది. అండ్ ఇదేంటంటే మనకి ఆయిలీగా ఉండకుండా స్వెట్ రాకుండా ఉన్నట్టుంది. నాకు బాగా నచ్చింది ఇది. ఫస్ట్ దానికే నాకు ఇంప్రెస్ అయ్యాను నేను ఈ ఫౌండేషన్కి. చాలా బాగుంది ఇది. ఇందులో ఇల్యూమినేటింగ్ కూడా ఉంది కాబట్టి మీ ఫేస్ ఆటోమేటిక్గా గ్లో అనేది కూడా వస్తుంది. ఇంకా మీరు కన్సీలర్ కూడా అప్లై చేయవసరం లేదు. చూసారు కదా మొత్తం అండర్ ఐ కింద అన్నిటి కింద మనకి ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకోవడానికి లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేస్తే మిస్ రోజ్ లూజ్ పౌడర్ షేడ్ నెంబర్ 01. దీంట్లో ఏంటంటే కొంచెం షిమరీ కూడా ఉంది, గ్లో వస్తుంది. అండ్ నేను ఇదంతా కూడా వితౌట్ మిర్రర్తో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. ఐబ్రోస్కి వచ్చేస్తే నేను ఇది వచ్చేసి మిస్ రోజ్ ఐబ్రో పెన్సిల్ 2-in-1 షేడ్ నెంబర్ 06. సో ఇదేంటంటే కొంచెం మిర్రర్ లేకుండా చాలా కష్టమే అయినా బట్ ఇది కొంచెం ఛాలెంజ్లా చేద్దామని చెప్పి ఈ మేకప్ సమ్మర్ స్వెట్ ప్రూఫ్ మేకప్ అండ్ ఆల్సో నో మిర్రర్ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేస్తే మిస్ రోజ్ది. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఏంటంటే షిమ్మరీ ఫెస్టివల్స్ అలాంటప్పుడు బాగుంటుంది. అండ్ ఇది గ్లిటర్ మిస్ రోజ్ 18 కలర్ గ్లిటర్. ఇందులో నేను జస్ట్ ఆరెంజ్ షేడ్ నా డ్రెస్కి మ్యాచింగ్ది లైట్గా అలా పెట్టుకున్నాను. తర్వాత స్టేక్వేర్కి లిక్విడ్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడే చాలా డిఫికల్ట్ అనిపించింది నాకు. కెమెరాలోని నేను పెట్టుకుంటున్నాను చూసారా కదా. అసలు లేకపోతే ఎప్పుడు నేను మిర్రర్ యూస్ చేస్తాను, అలాంటిది మిర్రర్ లేకుండా పెట్టుకోవడం అంటే నిజంగా చాలా కష్టమే. పర్వాలేదు బట్ నేనైతే మాత్రం ఛాలెంజ్ని సక్సెస్ఫుల్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది బ్లాక్ కలర్. ఈజీగా జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. మిగతావి ఏమి పెట్టడం అంటే మాత్రం చాలా కష్టం. సో సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను లాక్మీ ఐకానిక్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఫాల్స్ ఐ లాషెస్ లాగా మనకి ఇది నీట్గా చక్కగా ఐ లాషెస్ని ఒత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేస్తే నేను ఫేసెస్ కాజల్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. దీని షేడ్ నెంబర్ వచ్చేస్తే 01 బ్లాక్. ఇదేంటంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉంటుందన్నమాట. మేకప్ కూడా అస్సలు స్వెట్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది నేను కొత్తది యూస్ చేస్తున్నాను. మిస్ రోజ్ హై పిగ్మెంట్ లిప్ లైనర్ 2-in-1 లిప్స్టిక్ 05 షేడ్ నెంబర్ ప్లమ్ లష్. ఇదేంటంటే మనకి లిప్ లైనర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మీకు లిప్స్టిక్ కూడా వస్తుంది. సో రెండు ఒకే దాంట్లో ఉంటుంది కాబట్టి మనకి బెనిఫిట్. అండ్ ఇది కలర్ కూడా చాలా బాగుంది ప్లమ్ లష్.
నెక్స్ట్ నేను దాని మీద కొంచెం టచ్అప్ కోసం ఐ ఆమ్స్టర్డమ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. కింగ్స్ బ్లడ్ 03 షేడ్ నెంబర్. తర్వాత నేను ఎన్వేబీ మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నాను. సో ఓవరాల్గా బిందీ పెట్టేసుకున్నాను. హెయిర్ జస్ట్ అలా లూజ్ చేశాను. అండ్ లాస్ట్లో కొంచెం బెల్లా వస్తే సింధూర్ యూస్ చేస్తున్నాను మెరూన్ కలర్ది. హెయిర్ అలా నేను కొంచెం లీవ్ చేసేస్తున్నాను. సో ఇది ఈజీగా 5 మినిట్స్లోనే కాదు కానీ కొంచెం మేకప్ అనేది స్వెట్ ప్రూఫ్ మేకప్ ట్రై చేశాను. సో ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్. సో మీకు మేకప్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఛాలెంజ్ అనేది నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. నేనైతే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయితే కాదు, నేను ఎలా రెడీ అవుతాను అనేది నేను మీ అందరితోని షేర్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.